ఏమండి 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 లేవండి. అమ్మా తను స్పృహలో లేడమ్మా. మేము ఎంత నీళ్లు కొట్టినా లేవలేదు. ఊపిరాడుతుంది కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. నాకు డ్రైవింగ్ రాదండి. అయ్యో నాకు డ్రైవింగ్ వచ్చమ్మా. పదండి, నేను మీతో వస్తాను. సరే అండి, పట్టండి. పట్టండి. ఆ, జాగ్రత్త. మీరేం టెన్షన్ పడకండమ్మా. హాస్పిటల్కి తీసుకొచ్చేసాం, తొందరలోనే కోలుకుంటారు. ఇది మీ ఆయన ఫోన్ అమ్మా. మీ వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయండి అమ్మా, నీకు సాయంగా ఉంటారు. వస్తానమ్మా. ఒక్క నిమిషం అన్నా. ఇది మీరు చేసిన సహాయాన్ని కాదన్నా. నిజానికి మీకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, అత్త ఇచ్చిందని చెప్పి ఏవైనా తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త అమ్మా. ఎవరు ఊర్మిళ? భాను అండి. ఎందుకు చేస్తుందో మాట్లాడు. హలో అత్తయ్య, ఆయనకి విపరీతంగా దెబ్బలు తగిలాయి అత్తయ్య. హాస్పిటల్లో జాయిన్ చేశాను. చెల్లెమ్మా, ఊర్మిళ, ఊర్మిళ, చెల్లెమ్మా, ఊర్మిళ, 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 ఏమైంది ఊర్మిళ? అరే ఏమైంది చెప్పు. చెల్లెమ్మా, ఆ ఫోన్ ఇటు. అమ్మా భాను, నేనమ్మా. నాన్న, ఈయన హాస్పిటల్లో ఉన్నారు నాన్న. నాకు చాలా భయంగా ఉంది నాన్న. కార్తీక్ హాస్పిటల్లో ఉండడం ఏంటి? ఏమైంది అసలు? రాత్రి లోయలో పడిపోయినట్టున్నారు నాన్న. చాలా రక్తం పోయింది. అసలు ఇప్పుడు స్పృహలో లేరు నాన్న. ఏ హాస్పిటల్ అమ్మా? నువ్వేమీ భయపడకు, మేము ఇప్పుడే వస్తున్నాం. భయపడకు ఊర్మిళ, కార్తీక్ ఏమీ కాదు. హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, మనం అందరం వెళ్దాం పదండి. చెల్లెమ్మా, ఏమండి, చాంద్రి వద్దండి. అమ్మమ్మ, చాంద్రికి సాయంగా నువ్వుండు. లేదే, వాడిని చూడకుండా నేను ఉండలేను. నేను వస్తాను. అయ్యో అమ్మా, ఈ వయసులో ఈ ఎండలో పడి మీరేమొస్తారు? మీరింటి దగ్గరే ఉండండి. అందులో చాందిని కడుపుతో ఉన్నప్పుడు రాకూడదు. తనకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది. మీరేమీ భయపడకండి.
కార్తీక్ ఏమీ కాదు, మీరేమీ భయపడకండి, మేమందరం ఉన్నాంగా, ధైర్యంగా ఉండండి. వాసు జాగ్రత్తరా, నా అలాగే మనవడు జాగ్రత్త. ఏమీ కాదంటున్నానుగా. మనం సిస్టర్, ఇక్కడ కార్తీక్ అని అవును సార్, ఐసీయూలో ఉన్నారు. అటు రైట్ సైడ్ ICU నా? వెళ్ళండి. హా సార్. ఐసీయూ. పదండి. అమ్మ బాబు. ఇప్పుడు ఎలా ఉంది? ఐసీయూలో అంటే ఏంటి తల్లి, ఎందుకు ఇలా జరిగింది? తెలీదు నాన్న. నిన్న సాయంత్రం ఇంట్లోంచి వెళ్ళిపోయారు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. నాకే భయం వేసి పొద్దున్నుంచి వెతకడం మొదలు పెట్టాను. ఇంతలో ఒక వ్యక్తి చూసి నా ఫోన్ ఎత్తాడు. తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశాను. అసలు డాక్టర్లు ఏమన్నారు బాను? ఏమీ చెప్పలేదన్నయ్య. ఆయన స్పృహలో లేరు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. నువ్వేమీ భయపడకమ్మా. నువ్వేం భయపడకమ్మా. హాస్పిటల్లో జాయిన్ చేసావు కదా, డాక్టర్తో నేను మాట్లాడతానమ్మా. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడేమీ చెప్పలేనమ్మా, తను మెడిసిన్కి రెస్పాండ్ అవ్వడం లేదు. బ్లడ్ చాలాసేపు పోయింది. తను స్పృహలోకి వచ్చి మెడిసిన్కి రెస్పాండ్ అయితే అప్పుడు చెప్తాను. అంతవరకు చెప్పాలంటే వెరీ క్రిటికల్. నాన్న, భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరీక్ష?